What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇటారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. కొంతమందికి ఈ స్లోగన్ అంటే భయం. అయన్నొద్దు పాయింట్కి రా. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ సూట్ వేసుకుంటే భయం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే భయం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పోలీస్ అన్నలకు 2 విషయాలు చెప్పాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ మా తమ్ముళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నందుకు. నెంబర్ 2, మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. ఏమైందిరా? నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణ్ అన్న నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. తర్వాత క్రాంతిబాయ్ కాల్ చేశాడు, అన్న నన్ను కూడా పిలిచాడు. తర్వాత ఇట్లా అర్థమైంది ఏంటంటే ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఈరోజు 3 గురించి మాట్లాడాలి. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కుతుంటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఇలా 3 గురించి ఈ రోజు మాట్లాడాలా. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా చంద్రబాబు నాయుడు గారు? మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. అరే మాట్లాడరా అరే. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? రైలరారా ఏమని కాళ్ళు చచ్చిపడిపోయా? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఆడికి నాకు మాటలు లేవు, వాడి గురించి నన్ను అడక్క. ఏంటి ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా? ఇక రాధా మనోహర్ దాస్. అరే నీ అబ్బా, ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు, ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఎలాగా ఏందో ఆ 2 సెక్కలకి సున్ని ఎందుకు ఇలాగా? సున్ని ఎవరేసుకుంటారా, మగోళ్ళ ఆడోళ్ళ? ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. जहाँ से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुल है इसके ये गुल सीता हमारा, क्या बात. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. ఏంటి మెల్లిగా జారుకుంటాం? కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తిరిగిన కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్లాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
రే రాధా మనోహర్ దాస్, కొడక్క దొరుకుతావు. మండుతున్నట్టుంది. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నీ బట్టలెప్పదీసి రోడ్డు మీద తొక్కి నారతీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారతీస్తారు కొడక. అందరినీ బాగానే వాడుతున్నావు, ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. 2029 గుర్తుగా పెట్టుకోబ్బే. 2029 ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్. కులాలని ఇష్ట రాజ్యంగా వాడుకుంటే మటుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి మార్చి కొడతాం కొడకల్లారా. నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, ఇల్లు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. పవన్ కళ్యాణ్ నోట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే. వినపడట్లేదే. ఎన్ని దారుణాలు సార్. ఈ రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలా. ఐఎమ్ క్లోజింగ్ మై లైన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి, కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. స్కూలుకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల మీద కుల వివక్ష చూపించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం గొప్ప కూలుతుంది. కూలుస్తాం. బాబంటే బాబే. జై భీమ్. జై 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 భీమ్.